సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో దళిత కుటుంబం ఇంటి కూల్చివేతపై తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబానికి 25,000 రూపాయల పరిహార చెక్కును అందజేసి కొత్త ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఎస్సీ ఎస్టీలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేస్తూ పోలీసుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు తప్పవన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని వెంకటయ్య భరోసా ఇచ్చారు. ఓకే మేడం ఓకే ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు అన్న గారికి, మా గౌరవ సభ్యులు జిల్లా శంకర్ గారికి, గౌరవ సభ్యులు రాంబాబు నాయక్ గారికి, మరి శ్రవంతి మాజీ జడ్పీ శ్రవంతి అరవింద్ రెడ్డి గారికి, భూమన్న గారికి, ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా యొక్క సజ్జాపురం గ్రామ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెమ్మలకు అందరికీ కూడా నా యొక్క జేబీఎంలు నమస్సమాంజలు. గత కొన్ని రోజుల క్రితం సజ్జాపురం గ్రామానికి రావడం జరిగింది. మరి బేగారు రాములు ఇల్లు ఊరగొట్టిన విషయంలో మేము గ్రామానికి వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కలిసి కలెక్టరేట్ పోయి, ఇక్కడి నుంచి కలెక్టరేట్ పోయి మరి క్లియర్ కట్గా చెప్పిన గ్రామ కార్యదర్శి తప్పు చేసిండు, ఆయన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు తప్పు చేసిండు, ఆయన చర్యలు తీసుకోవాలి. ఆ ఇల్లు సమయంలో 2 కానిస్టేబుల్ ఊళ్ళో గ్రామంలో ఉన్నారు. గ్రామంలో కానిస్టేబుల్ అవసరం ఎందుకు వచ్చింది అని కూడా ఎస్పీ గారు చెప్పినాం. అక్కడ నుంచే ఐజీ గారితో కూడా మాట్లాడినా. ఐజీ గారు కూడా నేను లీవ్లో ఉన్నా, రాగానే తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పి ఐజీ గారు చెప్పిండ్రు. మరి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు బేగర్ రాముల కుటుంబానికి వారి యొక్క పరిహారం ఇచ్చేందుకు చెల్లింపు కోసం రావడం జరిగింది. నేను ఒకటే అంటున్నా, మరి పోలీస్ శాఖ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నా. ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. హైదరాబాద్ బోడుపల్ సర్కిల్లోని పీర్జాది